వెల్కమ్ టు అనూస్ వీడియోస్ అండి. చూసారా అండి, గ్రీన్ మ్యాంగోస్. ఉగాది కాడి నుంచి మనం మామిడికాయల వాడకం అనేది ఎక్కువగానే చేస్తూ ఉంటామండి. ఉగాది కొంచెం నియమం ఉంటుంది కదండి. ఉగాదికే వచ్చేవండి అసలు అది వరకు పిందలుగా వచ్చేవి. అవే ప్రసాదంలో కలిపేవాళ్ళము. ఇప్పుడు మందులతో పండించడం వల్ల ఏకంగా పచ్చళ్ళకాయలే వచ్చేస్తున్నాయండి. ఈరోజు నేను చపాతీలోకి తోటకూర పులుసుకూర చేశానండి విత్ మ్యాంగో వేసుకొని. మ్యాంగో చూపించిన కారణం అదే. మ్యాంగో కూర వేసుకొని చింతపండు వాడే ప్రతి దాంట్లోనూ మామిడికాయ కూర వాడుకుంటే చాలా మంచిదండి. సి విటమిన్ కదండి, మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా వస్తుంది. మ్యాంగో కూర వేసుకొని చింతపండు బదులు తోటకూర పులుసుకూర చేశానండి ఈరోజు. ఎలా చేశానో చూద్దరుగానండి. కందిపాయడలు చక్కగా మనం ఆకుకూర ఎక్కువ తీసుకొని కందిబేడలు తక్కువ తీసుకున్నానండి. తర్వాత 2 గుప్పిళ్ళు శనగబద్దలు కూడా వేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. దాంట్లో చక్కగా 2 వాష్ చేసుకొని పప్పు కుక్కర్లో పెట్టేసుకున్నానండి. శనగపప్పు, కందిపప్పు, కందిబేడలు కుక్కర్లో కడుక్కొని ఈ విధంగా చక్కగా కుక్కర్లో పెట్టుకున్నానండి ఈ విధంగా. తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. తోటకూరని చక్కగా కడుక్కొని అది విడిగా మూకుళ్ళలో చేసుకున్నానండి. ఈ విధంగా మ్యాంగోని చక్కగా పెంచి తీసుకొని కొబ్బరికూర నెట్టుగా కోరుకోవాలండి. తోటకూరని ఇలా కట్ చేసేసుకోవటమేనండి. వారంలో 2 రోజులు ఆకుకూరలు చేస్తానండి నేను. రోజు అంటే తినలేం కదండి, మనకి ఇంకా కూరలు కూడా చల్లాలి కాబట్టి వారంలో 2 రోజులు. ఇది బుధవారం అన్నట్టు, బుధుడు అంటే గ్రీన్ అని అర్థం కదా, గ్రీను. అలా కూరలు బుధవారం కానీ సోమవారం కానీ చేస్తూ ఉంటానండి ఈరోజు ఆకుకూరలు. ఈరోజు నేను బుధవారం అవటంతో ఇలా తోటకూర విత్ మామిడికాయ ప్లాన్ చేసుకున్నానండి. ఇలా కూర వేసుకున్నాను. చక్కగా సి విటమిన్ ఉన్న మ్యాంగోని కూర వేసుకున్నాను. ఇది కోరుకుని మనం ఆకుకూర తరుక్కునే లోపల కుక్కర్ విజిల్ వచ్చేసిందండి. చూసారా, మనకి ఒంట్లో ఐరన్ అబ్జర్వ్ చేసుకోవాలన్నా సి విటమిన్ అవసరం అండి. సి విటమిన్ ఇలా మన సీజనల్గా జరిగే మామిడికాయ, పుల్లటి పదార్థాల్లో ఉంటుంది కదండి. టమాటా, మళ్ళీ ఇలా మామిడికాయ కూరే కాకుండా ఉల్లిపాయ ముక్కలు కూడా వేశానండి. ఈ వేసంకాలంలో ఉల్లి వాడకం కొంచెం ఎక్కువగానే చేస్తాం కదండి. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు కదండి. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదు. పులుసు కూరలు అనగానే మా అమ్మగారు కూడా ఉల్లిపాయ, శనగపప్పు, తోటకూర, చింతపండు కలిపి చేసేవారండి. నేను ఇలా మ్యాంగో కూర వేసి చేశానండి ఈరోజు. బ్రహ్మాండంగా వచ్చింది. ఈ పులుసు కూరలను ఎప్పటికీ కొంచెం చింతపండ్లు, ఉప్పులు, కారాలు పడి ఎక్కువే చేసుకుంటాం కదండి. అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ కూడా ఈ పులుసు కూర తినే విధంగా ప్లాన్ చేసుకోవాలండి. అందుకనే నేను చపాతీ ప్లాన్ చేసుకున్నానండి. కొంచెం పులుసు కూరల్లా చేసినప్పుడు జారుడుగా ఉంటాయండి, అది హెల్తీ కదండి. వేపుళ్ళు వాటికంటే సమ్మర్లో 2 రోజులన్నా కనీసం ఇలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానండి నేను. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లో పెట్టగలరు. ఇలా పోపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నానండి. మిరపకాయ, పచ్చిమిరపకాయ ముక్కలు ఎలాగో వేసుకుంటాము. చూసారా, ఇలా ఉల్లిపాయ మగ్గంగానే కొంచెం ఈ తోటకూర పొడి కూర వేసేసుకోవటమేనండి. తోటకూర పొడి కూర వేసేసుకొని ఇంతలా కనబడుతుందండి, కానీ ఒక నిమిషం ఆగి చూడండి, అసలు ఆకుకూర వేయనట్టుగానే మగ్గిపోయి కొంచెంగా మగ్గిపోతుందండి, ముడుచుకుపోతుంది. ఇప్పుడు ఆకుకూర ఫ్రెష్ తరగంగానే ఇంత కూరలా అనిపిస్తుంది మనకి. అందుకనే ఆకుకూరలు ఎక్కువ తినాలి, ఐరన్ ఉంటుంది. అందులో ముఖ్యంగా ప్రెగ్నెన్సీ లేడీసు రోజుకి 5 కట్టాలు తింటే ఒక మనిషికి రోజుకి కావాల్సినంత ఐరన్ వస్తుంది చూడండి. నేను అందాజుగా వేశానండి. ఎన్ని కట్టలో 2.5 కట్టలో 3 కట్టలో వేశాను. తరిగి కాడలు తీసేసేప్పటికీ అది అంతే అయిందండి. చూసారా, మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా తగ్గిపోయిందో. చూశారు కదా. ఇలా మగ్గాక మనం ఈ పప్పు వేసుకోవాలి. శనగబద్దలతో, కందిబద్దలతో ఎంత చక్కగా ఉడికిందో చూసారా. శనగబద్దలు వేయటం వల్ల మెత్తగా లేకుండా అక్కడక్కడ బద్దగా కనిపిస్తూ చాలా బాగుంటుందండి. శనగపప్పు కూడా తింటూ ఉండాలండి. ఇలా చింతపండు బదులు ఇలా కొబ్బరిగా కోరుకున్న మ్యాంగో కూర వేసేసుకోవటమేనండి. ఆకుకూర మగ్గంగానే వేసేసి ఉప్పు, కారం మన రుచికి తగినట్టుగా వేసుకోవాలండి.
కొంచెం పులుసు కూర కాబట్టి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే జారుడుగా వస్తుందండి. మనకి చపాతీలోకి పప్పు వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా చక్కగా కుక్కర్లో పెట్టిన పప్పుని యాడ్ చేసేసుకున్నానండి. పొడి కూర అయితే విడిగానే వేసేసేయచ్చు, కానీ పులుసు కూర కాబట్టి కుక్కర్లో పెట్టామండి. ఈ విధంగా శనగబద్దలు కందిబద్దలు కాంబినేషన్తో, ఉల్లిపాయ మామిడికాయ కాంబినేషన్లో తోటకూర పులుసు కూర బ్రహ్మాండంగా ఉందండి. తింటమే తరువాయి అన్నట్టుంది. అందుకని చపాతీలోకి కూడా ఇవాళ ఇదే ప్లాన్ చేశానండి. వేరే కర్రీ చేయకుండా ఒకటి శ్రద్ధగా చేసేసుకుంటే సరిపోతుందని చపాతీల్లోకి రోజు తోటకూర పులుసు కూర, లంచ్లో కూడా అదేనండి. చూసారా, చాలా బాగుంటుందండి. ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు ముఖ్యంగా అట్రాక్షన్ అండి. వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా బ్రహ్మాండంగా, చాలా టేస్ట్. మా అమ్మగారు కంపల్సరీ గోంగూర పులుసు కూర కానీ, తోటకూర పులుసు కూర కానీ, పొడి కూరలు కానీ చేసినప్పుడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేవాళ్ళండి. గోంగూర పులుసులో కూర చాలా బాగుంటుందండి. ఇలా శనగబద్దలు వేసుకొని చేసుకుంటే రుచికరమైన కారం యాడ్ చేసేసేపటికి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇంకా అది వర్ణనాతీతం. అది ఎంత బాగుంటుంది అని మనం తినే వాళ్ళకే తెలుస్తుందండి. చూసారా, ఉప్పు కారముతో శుభ్రంగా మగ్గి పులుసు కూర ఎంత చక్కని టెక్స్చర్ వచ్చిందండి. ఈ విధంగా చేసుకున్నానండి ఈరోజు తోటకూర పులుసు కూర. మీ కామెంట్ పెట్టగలరు. క్యారేజీలో కూడా ఇలా ఈ విధంగా తోటకూర పులుసు కూర వేస్తున్నానండి. చెప్పాను కదండి, చపాతీ ప్లాన్ చేసుకున్నానండి. చపాతీల్లో కూడా ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకున్నాను. కీరా క్యారెట్ సైడ్ వెజిటబుల్స్గా పెట్టానండి. మా వారికి ఈరోజు సమ్మర్లో ఫ్రూట్ బాక్స్ బదులు ఎక్కువ కీరా క్యారెట్లు కూడా ఇస్తూ ఉంటానండి. మీరు ఎలా చేస్తారు కామెంట్ చేయగలరు. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.